చివరి నిమిషం వరకు నువ్వు సైలెంట్గా ఉండడం చూసి ఏం జరుగుతుందోనని చాలా భయపడ్డాను వదినా. అవునండి, నాకైతే గుండె ఆగిపోద్దేమో అంత భయం వేసిందండి బాబు. కిడ్నాపులు గొడవలు ఏమీ లేకుండా పెళ్లి కూతురు తరఫు వాళ్ళు, పెళ్లి కొడుకు తరఫు వాళ్ళు, పెళ్లికి వచ్చిన వాళ్ళు అందరూ ఆలోచించే విధంగా, ఎవరో కాదనలేని విధంగా భలే మాట్లాడే వదినా. నేనేం గొప్పగా మాట్లాడలేదు శంకర్, ఉన్న విషయమే మాట్లాడాను. నాకు తెలిసింది, నా మనసు కనిపించింది వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పాను అంతే. అది అర్థమయ్యేటట్టు చెప్పడం కాదు వదినా, అద్భుతంగా చెప్పడం. అమ్మగారు చెప్పింది అద్భుతం కాదండి, అత్యద్భుతం అండి. అంత లేదు శంకర్, నువ్వు మాత్రమేం తక్కువ. ప్రేమ గురించి చాలా గొప్పగా మాట్లాడావు. నువ్వు ప్రేమ గురించి అలా మాట్లాడడం చూసి ఓ నలుగురు అమ్మాయిలైనా ప్రేమించే ఉంటావు అనుకున్నాను. అమ్మో, నాకంత అదృష్టం లేదు వదినా. నువ్వు అలా మాట్లాడుతుంటే మనసు ఉప్పొంగి ఏదో 4 మాటలలా అనేసానే తప్ప నాకేం తెలీదు. తెలీదంట వింటయ్యా, నువ్వన్న మాటలకి అక్కడున్న ఎంతమంది అమ్మాయిలు ఫిదా అయిపోయి ఉంటారో. వదిలే వదినా. ముందు నీకు థ్యాంక్స్ చెప్పాలి శంకర్. ఎందుకు వదినా? ఈ వదిన మాటని గౌరవించి నేను చెప్పగానే ఇక్కడికొచ్చినందుకు. నాకు చెప్పింది మీరు, నన్ను పంపించింది మీరు, నేను పిలువగానే వచ్చింది మీరు, మురళి ఆత్మహత్య చేసుకోకుండా కాపాడింది మీరు, ఇక్కడ అమ్మాయి జీవితం పాడైపోకుండా కాపాడింది కూడా మీరే. అన్నీ మీరే చేసి నాకు థ్యాంక్స్ చెప్పడం బాలేదు వదినా. సర్లే, ఏదైతేనే మనం చెప్పింది విని వాళ్ళు ఈ పెళ్లి ఆపారు. మంచి ముహూర్తం చూసి ఆ అమ్మాయికి మీ ఫ్రెండ్ మురళికి పెళ్లి చేస్తారు. ఆ శుభవార్త కోసం ఎదురు చూద్దాం. అన్నయ్య, వాళ్ళు చూస్తున్నారన్నయ్య. ఏం కాదు, రారా. బాబు, మీరు ఇక్కడెక్కడైనా పెళ్లి కూతుర్ని చూసారా? లేదండి. లేదంట్రా రే, చూడండి రా రే. త్వరగా పదన్నయ్య. బాబు, పెళ్లి కూతురుని ఏమైనా చూసారా? లేదండి. కనిపించిందా బాబు? కనబడిందా బాబు, పెళ్లి కూతురు ఎక్కడైనా కనిపించిందా? ఏంటండి అందరూ పెళ్లి కూతురు గురించి మమ్మల్ని వచ్చి అడుగుతున్నారు? మేమేమన్నా పెళ్లి కూతుర్ని బాక్స్లో పెట్టి తీసుకెళ్తున్నావా? కావాలంటే చూసుకోండి. అది కాదు బాబు, ఎందుకు ఇంత కంగారు పడి గట్టి గట్టిగా అరుస్తున్నారు? మామూలుగా చెప్తే సరిపోతుంది కదా. పుల్లయ్య, కనిపించిందా? వాళ్ళు చూసుంటే మన కొంపలు అంటుకుపోయేవి. అలా అన్నావేంట్రా? అలా అంటే ఎవరు చూడరా అన్నయ్య. నీతో చాలా డేంజర్ రా బాబు. పద. సరే పద. మంచి ఫ్రెండ్ అండి. నేను నా ఫ్రెండ్ మిమ్మల్ని ఒకసారి కలిసాం. మీరు నాకు గుర్తున్నారు. మీరు నన్ను మర్చిపోయినట్టున్నారు. వాడే 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 తీసుకెళ్ళిపోయాడు. ట్రై దానికోసం ఎవడో ఫ్రెండ్ అని చెప్పి వచ్చాడు కదా, వాడెవడో తెలియనట్టు నా దగ్గర నటించి అది వాడితో వెళ్ళిపోయింది. వెళ్ళి వెతకండి, వెళ్ళండి. బాబు, పెళ్లిపేటల నుంచి లేచి వచ్చేసారేంటి? నీ కూతురు ఎవరితోనో లేచిపోయింది. ఏంటి బాబు, ఏంటి మీరనేది? ఏరా, నీకు కనిపించలేదా? ఇంతకొకడొచ్చాడు, నీ కూతురికి ఫ్రెండ్ అన్నాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాతే నీ కూతురు కనిపించట్లేదు. నీ కూతురు వాడితో లేచిపోయింది. బాబు, నా కూతురు అలాంటిది కాదు బాబు. ఎవడు వాడో? కాలేజ్ ఫ్రెండా? వీధిలో వాడా?
ఎదిరింటోడా పక్కింటోడా ఎవడు వాడు? నా కూతురు అలాంటిది కాదు బాబు. నోర్మై! నీ కూతురు అందగత్తన్నావు, చదువుకుందన్నావు, సంగీతం వచ్చన్నావు, మంచిదన్నావు, సంస్కారం ఉందన్నావు, అన్నీ చెప్పి పచ్చి తిరుగుబోతా నాకెందుకు చెప్పలేదు? వాడు పెళ్లి కూతుర్ని కలవాలని డైరెక్ట్గా నీ కూతురు గదిలోకి దూరినప్పుడే నాకు వాడి మీద అనుమానం వచ్చింది. పరిచయం లేనివాడంతా డైరెక్ట్గా రాడు. వచ్చాక వాడెవడో తెలియనట్టు నీ కూతురు నా దగ్గర నటించినప్పుడు నా అనుమానం ఇంకా పెరిగింది. నా అనుమానమే ఇప్పుడు నిజమైంది. నీ కూతురులో ఉన్న మంచి లక్షణాలన్నీ నీకు తెలిసినప్పుడు తిరుగుబోతనే అవలక్షణం కూడా నీకు తెలిసే ఉంటుంది. తెలిసి కూడా నాకెందుకు చెప్పలేదు నువ్వు? బాబు, నా కూతురు గురించి చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. దయచేసి మీరు అలాంటి మాట్లాడొద్దు బాబు. హేయ్! నాకున్న ఆస్తితో పోల్చి చూస్తే నువ్వు, నీ స్తోమత, నీ జీవితం అన్నీ కలిపి నా కాలి గోటికి కూడా సరిపోవు. అయినా నీ కూతురు అందగత్తెని చేసుకోవాలనుకున్నాను. మోసగత్తెని ఎందుకు చెప్పలేదు? నేను అడగ్గానే నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయడానికి ఎందుకు ఒప్పుకున్నావో నాకిప్పుడు అర్థమైంది. ఆస్తి కోసం నాకిచ్చి పెళ్లి చేసి సంసారం వాడితో చేయిద్దామనుకున్నావా? నీ కూతురికి ఇంకా ఎంతమంది ఉన్నారు? ఎంతమంది దగ్గరికి పంపించి డబ్బు సంపాదిస్తున్నావు? ఏమంటున్నావురా నువ్వు? మనిషివా పశువా? నా కాలరే పట్టుకుంటారా నువ్వు? నువ్వు నీ కూతురికి తండ్రి అనుకున్నాను కానీ బ్రోకర్ అనుకోలేదు. గొప్పింటి సంబంధాన్ని నిలబెట్టుకోవడం చేతకాలేదయ్యా నీకు. తల్లి లేని పిల్లని బాగా పెంచావనుకున్నాం గాని ఇలా పెంచావనుకోలేదు. ప్రాణం కన్నా పరవే ముఖ్యమంటారు. అది పోగొట్టుకున్నావా నువ్వు? అది పోతే తిరిగి రాదు. నా కూతురే గనుక ఇలాంటి పని చేసుంటే దాన్ని చంపి నేను చచ్చిపోయి ఉండేదాన్ని. మనకెందుకులే అమ్మా, మనకెందుకులే. చూసుకుందాం. వాళ్ళు చావాలి చేస్తారు. అన్నయ్య, మన ఫ్రెండ్కి హెల్ప్ చేయడానికి సినిమా హీరోలో ఒక గొప్ప పని చేసావన్నయ్య. అవునరా, రామరాజు తమ్ముళ్ళం అనిపించుకునేంత మంచి పని చేసాం. వాడు ప్రేమించిన అమ్మాయిని తీసుకొచ్చామని చెప్తే మురళిగాడు చాలా సంతోషిస్తాడు. వాడికి ఫోన్ చేయరా. హలో రేయ్ మురళి, నీకో సర్ప్రైజ్ రా. సర్ప్రైజ్ ఏంటి? మేము నీకోసం ఏం చేసావో తెలిస్తే ఎగిరి గంతేస్తావురా. ఏం చేశారా? నువ్వు ప్రేమించిన శాంతి మెడలో ఇంకొకటి తాళి కట్టపోతుంటే నీకోసం మేము శాంతిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చేసాంరా. కిడ్నాపా? అవునరా, ఇప్పుడు నీ శాంతి మా ఇంట్లోనే ఉంది. రే మురళి, నీ ప్రేమను గెలిపించడానికి మేము ఎంత రిస్క్ చేసామో తెలుసా? నీ లవర్ని తీసుకొచ్చి ఫ్రెండ్షిప్ కోసం ఏమైనా చేయగలమని ప్రూవ్ చేసుకున్నాం రా. ఏమంటున్నారా మీరు? నమ్మలేకపోతున్నావు కదా? అర్జెంటుగా మా ఇంటికి వచ్చేసి ఈ అమ్మాయిని తీసుకుని ఏ గుళ్ళోనో రిజిస్ట్రేషన్ ఆఫీస్లోనో పెళ్లి చేసుకో. మీరు నా లవర్ని కిడ్నాప్ చేసి తీసుకురావడం ఏంట్రా? హెల్ప్ చేయండి రా అని అడిగినా కూడా నా పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఇప్పుడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారేంటి? నా కోసం మీరు చేయలేని పని మీ అన్న శంకర్ వదిన సీత చేశారా? రేయ్, విషయం తెలియకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది నువ్వు. చేసింది మేమైతే మా శంకరన్న వదిన చేశారంటావేంట్రా?
శంకర్ సీతావదనలు వచ్చి నా శాంతికి పెళ్లి జరగకుండా ఆపారురా. పెళ్లి ఆపడమే కాదురా, సీతావదన మా ప్రేమ గురించి చాలా గొప్పగా చెప్పింది. శాంతి అమ్మా నాన్నల్ని మా పెళ్లికి ఒప్పించింది. ఏంటన్నయ్య ఏమంటున్నాడు? పెళ్లి కూతురు శాంతి ఇక్కడే ఉంది. ఇప్పటి వరకు శాంతి అమ్మా నాన్నలతో మాట్లాడొస్తున్నాను. శాంతి ఎక్కడుంటే మీరు తీసుకురావడం ఏంటి, మీ దగ్గర ఉండడం ఏంటి? బాయ్. రే 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 అన్నయ్య, శంకర్ అన్నయ్య వదిన పెళ్లి ఆపారంటున్నాడు. శాంతి అక్కడే ఉందంటున్నాడు. శాంతి అక్కడే ఉంటే మరి మనం తీసుకొచ్చింది ఎవరిని రా? పెళ్లి కూతుర్ని అక్కడే వదిలేసి మన ఖాళీ బాక్స్ తీసుకొచ్చామేమో అన్నయ్య. ఖాళీ బాక్స్ అయితే అంత బరువు ఎందుకుంటుందిరా? నిజమే అన్నయ్య, ఓపెన్ చేసి చూద్దాం రా. చూద్దాం. పెళ్లి కూతురు ఇక్కడే ఉంటే అక్కడుందంటాడేంటి పిచ్చి సన్నాసి? రే నాని, మనం ఏదైనా మిస్టేక్ చేసావంటావా? హ్యాపీగా నీ పెళ్లి నువ్వు కోరుకున్న మురళితోనే జరిపిస్తాను. అసలు మురళి ఎవరు? నువ్వెవరు? నన్ను వదలు. నువ్వు ప్రేమించిన మురళి ఫ్రెండ్స్. అయ్యో రామా, మురళి ఎవర్రా బాబు? రే నాని, తప్పు జరిగిపోయిందిరా. ఏంటన్నయ్య? మనం మురళితో పెళ్లి జరిపిస్తాను రమ్మని చేయి పట్టుకుంటే మనతో రావాలి కదా. రాకుండా కాపాడండి కాపాడండి అని అరిచిందంటే అంటే మనం తెచ్చిన పెళ్లి కూతురు శాంతి కాదంటావా? అదే అయ్యుంటుందిరా. శాంతి అనుకుని వేరే పెళ్లి కూతురుని తెచ్చినట్టున్నావు. అదే జరుగుంటుందన్నయ్య. తలుపులు తీసున్నాయేంటి? తమ్ముళ్ళు ఇద్దరు వచ్చుంటారు. అన్నయ్య, అన్నయ్య వదిలి వచ్చేసారన్నయ్య. పెళ్లి కూతురు అక్కడుంటే ఈ పెళ్లి కూతురు ఎవరైనా అడుగుతారా? అయితే ఇప్పుడు ఏం చేద్దాం అన్నయ్య? ఆలోచించడానికి టైం లేదురా. అన్నయ్య వదినలకి అమ్మాయి గురించి తెలియకూడదు. రారా. సరే. రేయ్, మీరిద్దరు నిజంగా దురదృష్టవంతులరా. ఎందుకని అడగరేంట్రా? మీరే గనక మాతో ఆ పెళ్లి దగ్గరకు వచ్చుంటే మన వదిన ఎంత గొప్పగా మాట్లాడిందో మీరు చూసుండేవారా. ఆ అదృష్టం మీకు లేదు. శంకర్, నేనేదో గొప్ప పని చేసినట్టు అంతలా పొగిడేస్తున్నావేంటి? ఏం లేదు శ్రావణ్, మీ అమ్మాయి మురళి ప్రేమించుకున్నారు. వాళ్ళ ప్రేమని కాదని, మీ అమ్మాయికి మరొక పెళ్లి చేయడం కరెక్ట్ కాదని నాకు తోచిందేదో నేను చెప్పాను. వాళ్ళు అర్థం చేసుకొని ఆ అమ్మాయికి మురళికి పెళ్లి చేస్తామని మాటిచ్చారు. వదిన అడిగిన ప్రశ్నలకి అక్కడున్న వాళ్ళెవరూ సమాధానం చెప్పలేకపోయారు. వదిన చెప్పింది విని తాళి కట్టే సమయంలో పెళ్ళి ఆపేశారు. అక్కడ మీరు కూడా ఉండుంటే వదిన ఆ పెళ్లిని ఎలా ఆపిందో మీరు కూడా కళ్ళారా చూసుండేవారు. అవునండి, అమ్మగారు మాట్లాడే మాటలకి నాకైతే చప్పట్లు కొట్టి ఈజీలు చేయాలనిపించిందండి బాబు. అవును మారుతి, లాస్ట్ మినిట్లో వదిన పెళ్ళి ఆపే వరకు నేను పడ్డ టెన్షన్కి తలనొప్పి వచ్చేసిందనుకో. నువ్వు వెళ్ళి అందరికీ స్ట్రాంగ్ కాఫీ తీసుకురా, వెళ్ళు. అలాగే గారు, మీరు కూర్చోండి, నేను సిటీకి లట్టుకొచ్చేస్తాను. ఏంట్రా, వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను మీరిద్దరు ఏం మాట్లాడుకున్న టెన్షన్గా ఉన్నారేంటి? ఏం లేదన్నయ్య, ఏం లేదు. ఏం లేదా? ఏం లేకపోవడం ఏంటి? మీరెంత టెన్షన్గా ఉన్నారో మీ మొహాలు చూస్తేనే తెలుస్తుంది. ఏమైంది? అబే ఏం లేదు వదినా, ఏం లేదు. అంటే అన్నయ్య బాక్స్ మీద కూర్చున్నాడని. బాక్స్ మీద కూర్చుంటే ఏమైందిరా? ఈ బాక్స్ ఎప్పుడు నేను మన ఇంట్లో చూడలేదే. అవునుదినా, నేను చూడలేదే. రేయ్, బాక్స్ బాగుందిరా. మన ఇంట్లోకి ఎలా వచ్చింది? అంటే అది బాక్సు
అది స్టోర్ రూమ్ లో ఉంటే శుభ్రం చేద్దామని తీసావనయ్య. అనయ్య కూర్చో. అబే మేము శుభ్రం చేసి తీసి పెట్టేస్తాంలే అన్నయ్య. ఎక్కడి నుంచి తీసుకొచ్చాము అక్కడికి మళ్ళీ ఆటోలో తీసుకెళ్లి పెట్టేస్తాం. అదేంటి స్టోర్ రూమ్ లోంచి తీసామన్నారు, ఆటోలో తీసుకెళ్లి పెట్టడం ఏంటి? మీ ఇద్దరిని చూస్తుంటే నాకేదో డౌట్గా ఉందిరా. వద్దనయ్య. రేయ్ మీరు ఆగండ్రా. పెళ్లి కూతురు వదినా. పెళ్లి కూతురు అని చూస్తే తెలుస్తుంది. ఎవరి పెళ్లి కూతురు? మన ఫ్రెండ్ మురళి లవర్ అన్నయ్య. మురళి లవరా? అదే వదినా, మురళి లవర్ అని అనుకున్నాం. అనుకోవడం ఏంట్రా? రేయ్ ఈ అమ్మాయి ఎవరో చెప్పండి. అన్నయ్య అదే అన్నయ్య, మురళి తన లవర్కి ఇంకొకరితో పెళ్ళైపోతుందని ఆ పెళ్ళాపి తన లవర్ని తీసుకురమ్మని మమ్మల్ని అడిగాడు. మొదట అలాంటి పనులు మేము చేయమని చెప్పామన్నయ్య. కానీ అది వాడి లైఫ్ మ్యాటర్ కదా అని వాడికి హెల్ప్ చేద్దామని కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళామన్నయ్య. అలా వెళ్ళి ఎవరు చూడకుండా పెళ్లి కూతురికి మత్తిచ్చి తీసుకొచ్చేసాం. పెళ్ళి ఆపేశామని పెళ్లి కూతురు అక్కడే ఉందని మీరు చెప్తున్నారంటే ఆ పెళ్లి కూతురు ఈ పెళ్లి కూతురు కాదని అర్థమైందన్నయ్య. పొరపాటు అయిపోయిందన్నయ్య. మిస్టేక్ జరిపోయింది అన్నయ్య. మాకు చెప్పకుండా మిమ్మల్ని అక్కడికి ఎవరు వెళ్ళమన్నారా? మురళికి హెల్ప్ చేద్దామని. వదినా మనం వెళ్ళిన చోట 2 పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. అక్కడ నేను మొదట చూసింది కూడా ఈ అమ్మాయినే. మురళిలో ఎవరు ఈ అమ్మాయి కాదని ఆ తర్వాత తెలిసింది నాకు. వీళ్ళు ఈ అమ్మాయిని తీసుకొచ్చి చాలా పెద్ద తప్పు చేశారు. ఈ అమ్మాయిని చేసుకోబోయాడు పెద్ద సాడిస్టు. నేను పెళ్లి కూతురికి ఫ్రెండ్ అని చెప్పినందుకే ఆ అమ్మాయిని నన్ను అనుమానించాడు. నాతో పెద్ద గొడవ పెట్టుకున్నాడు. ఈ పాటికి వాడు చాలా పెద్ద గొడవ చేస్తుంటాడు. ఫ్రెండ్కి హెల్ప్ చేయాలనుకోవడం తప్పు కాదు, కానీ ముందు వెనుక ఆలోచించక్కర్లేదా? ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చేడువేనా? పాప ఈ అమ్మాయి ఊపిరాడక ఆ బాక్స్ లోనే చచ్చిపోయి ఉంటే ఏమండి ఒకసారి చూడండి. అది కాదు వదినా, మత్తు మంది ఇవ్వడం వల్ల ఇప్పుడు అప్పుడే లేవదేమో. అయ్యో
వదినా అన్నయ్య వచ్చేస్తున్నాడు వదినా. వదినా అన్నయ్య వచ్చేసాడు. ఇప్పుడేం చేద్దాం? అదే నాకు కూడా అర్థం కావడం లేదు శంకర్. ఏంట్రా అందరూ అదోలా ఉన్నారు? అయ్యగారు కాఫీ రెడీ. అయ్యగారు కాఫీ తీసుకుంది. అమ్మగారు మీరు కూడా. బాబులు మీరు కూడా తీసుకోండి. ఏంటబ్బా ఇది? కంటే తప్పుకోండి. మీకే చెప్పేది తప్పుకోండి. అయ్యగారు ఈ అమ్మాయి ఎవరు? మన చీఫ్ గెస్టా? రే పక్కకు తప్పుకోండి. మీకేరా చెప్పేది, పక్కకు తప్పుకోండి.